హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ గ్రీన్ మిర్చి స్టూడియోస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి విల్ట్ తెగులు నివారణకు తీసుకోవాల్సిన తగు చర్యలు. ఈ విల్ట్ తెగులు రావడానికి ఎక్కువగా పొలంలో ఎక్కడ వస్తుందంటే నీళ్లు జాలువారే ప్రదేశంలోను మరియు నీళ్లు నిల్వ ఉండే ప్రదేశంలోనూ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ విల్ట్ తెగులు వచ్చిన మొక్కలు ఈ విధంగా ఉంటాయి. ఈ తెగులు ఆగడం ఎలా అంటే బేర్ వారి ఎవిరిగోల్డ్ ఎక్స్టెంట్ 250 ml తీసుకొని, అంటే ఎకరానికి 1/2 లీటర్ తీసుకొని యూరియాలో కలిపి చల్లుకోవాలి. ఈ ఎవిరిగోల్డ్ ఎక్స్టెంట్ అనేది ఇంకా త్వరగా రిజల్ట్ రావాలంటే 200 లీటర్ల నీటిని తీసుకొని ఆ నీటిలో ఈ ఎవిరిగోల్డ్ ఎక్స్టెంట్ ని 150 ml కలిపి ప్రతి మిరప మొక్క మొదట్లో పోయాలి. అలా పోసుకుంటే ఇంకా మనం యూరియాలో చల్లిన దానికన్నా కానీ త్వరగా రిజల్ట్ ఉంటుంది. ఇంకొక ఉపశమన చర్య ఏంటంటే మిర్చి తోటలో విల్ట్ తెగులుకి ట్రైకోడర్మా విరిడి తీసుకొని ఈ క్రింది విధంగా చేసుకొని పంట వేయడానికి ముందుగానే చల్లుకోవాలి. ఈ 3 పద్ధతులు కనుక కరెక్ట్ గా పాటిస్తే వరకు విల్ట్ తెగుల్ని మనం సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చును. ఈ 3 పద్ధతులు కాకుండా పంట మార్పిడి అనేది ప్రధానం. ఈ పంట మార్పిడి వల్ల భూమి ఎటువంటి తెగులైనా తట్టుకుంటుంది మరియు పంట ఆరోగ్యంగా ఉంటుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. పంట మార్పిడి వలన ప్రధాన సమస్యగా ఉన్నటువంటి కలుపు నివారణ అవుతుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది, అధిక దిగుబడికి దోహదపడుతుంది. మరొక విషయానికి వస్తే పైరు కూడా క్వాలిటీగా ఉంటుంది, నాణ్యతతో కూడిన దిగుబడి వస్తుంది. రైతు మిత్రులారా, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.